హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఈ మే మంత్లో అండ్ మీరు ఈ సండే రోజు హాట్గా మీకు కావాల్సిన బిర్యానీని ఇంట్లో కూర్చొని తినవచ్చు అనమాట. ఫ్రీగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు అండ్ సమ్ ఆఫ్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా మీకు వస్తుందన్నమాట. సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఎలా చెప్పానో అలా ట్రై చేయండి. 100% ఇక్కడ నుంచి మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇక ఈ సండే అండ్ మీకు కావాల్సిన ఫుడ్ ని మీరు ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఆఫర్ వచ్చేసి ఏంటిదంటే క్యాష్ కరో నుంచి రావడం జరిగింది అనమాట. క్యాష్ కరో రిలేటెడ్ గా మీరు చూసుకున్నట్లయితే క్యాష్ కరోలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. క్యాష్ కరోలో జాయిన్ అయిపోయిన వెంటనే ఫ్రీగా 25 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమెజాన్ పే నుంచి మీరు అండ్ ఇక్కడ ఆర్డర్ చేసినట్లయితే మీకు క్యాష్ కరోలో 50 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే 25 + 50 అంటే ఓవరాల్ గా 75 ప్రాఫిట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ పే నుంచి మీరు ఆర్డర్ చేసినట్లయితే మే మంత్ లో అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఇక్కడ నుంచి మీకు 175 రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక దాంతో పాటు అండ్ స్విగ్గీ ఐటీ అనే ఒక ప్రోమో కోడ్ ని మీరు యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా మీకు జనరేట్ అవుతుంది అనమాట. బట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో టిల్ ఎండ్ వరకు చూడాలి. ఫస్ట్ ఈ ఆఫర్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ యాప్ లోకి వచ్చేసేయండి. అమెజాన్ యాప్ లోకి వచ్చిన వెంటనే ఇక్కడ మీకు గెట్ 100% బ్యాక్ అని చెప్పేసి క్లియర్ గా చూపిస్తుంది అనమాట. అప్ టు 100 రూపీస్ అని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ బటన్ ని ట్యాప్ చేయండి. సో ఆ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట. 100 బ్యాక్ అప్ టు 100 అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. బట్ వ్యాలిడ్ మే 12th వరకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బట్ ఈ రోజు వరకు మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ గా ఇంకో ఏదైనా మీకు ఆఫర్ వస్తే ఆఫర్ ని యూటిలైజ్ చేసేసుకోండి, ఓకేనా. సో బట్ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయిపోదు. అండ్ ఈ రోజు ఈ ఆఫర్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆల్టర్నేట్ గా మరికొన్ని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఆఫర్స్ ని మీరు చెక్ చేసుకోవచ్చు. 100 క్యాష్ బ్యాక్ కోసం మనకి కలెక్ట్ దిస్ ఆఫర్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో కలెక్ట్ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. క్యాష్ కరో లింక్. డైరెక్ట్ గా క్యాష్ కరోలో సైన్ ఇన్ అవ్వండి. క్యాష్ కరో యాప్ ని కావాలంటే సైన్ ఇన్ చేసేసుకోండి. అండ్ క్యాష్ కరో యాప్ ని కావాలంటే డౌన్లోడ్ చేసేసుకోండి. కింద నేను ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ తో చేసినప్పుడు మాత్రమే మీకు ఆఫర్ ఎలిజిబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆఫర్ లింక్ ని డైరెక్ట్ గా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అప్ టు 50% ఆఫ్ 100% అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్లస్ RS 50 క్యాష్ బ్యాక్ అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ దిస్ మంత్. ఎవరైతే క్యాష్ కరో నుంచి ఈ మంత్ లో ఫస్ట్ టైం అండ్ అమెజాన్ పే నుంచి మీరు ఇక్కడ అండ్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళకి 50 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఐ థింక్ సో, ఎవరు చేసి ఉండరు. అండ్ చేస్తున్న వాళ్ళకైతే రాదు, చేయని వాళ్ళకైతే ఈ ఆఫర్ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏంటి అంటే 50 రూపీస్ ఇక్కడ అండ్ అమెజాన్ లో వచ్చేసి 100 రూపీస్, ఓవరాల్ గా 150. జాయిన్ అయిపోయినందుకు 25 అండ్ దాంతో ప్రోమో కోడ్ యూజ్ చేసినందుకు అండ్ మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఎక్స్ప్రెస్ క్యాష్ బ్యాక్ అనమాట. అంటే విత్ ఇన్ 5 days లో మీకు కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. ప్రీవియస్ గా క్యాష్ బ్యాక్స్ మనం చూసుకున్నట్లయితే క్యాష్ కరోలో మీకు చాలా టైం పడుతుంది అనమాట. 45 days టైం పడుతుంది. సో బికాస్ ఆఫ్ అండ్ వాళ్ళు ట్రాక్ చేసి అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏదైనా క్యాన్సిల్ ఆర్డర్ చేసుకుంటే అది మీకు మిస్ అయిపోతుంది. బట్ ఇది ఎక్స్ప్రెస్ క్యాష్ బ్యాక్. మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు, మీకు విత్ ఇన్ 1 hour లో మీకు ఫుడ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరు ఫుడ్ తినేస్తారు, ఆటోమేటిక్గా ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు 5 days లో కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో అది ఎలాగో క్లియర్ గా చూద్దాం. యాక్టివ్ క్యాష్ బ్యాక్ అనే బటన్ ని ట్యాప్ చేసేసండి. యాక్టివ్ క్యాష్ బ్యాక్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇది డైరెక్ట్ గా ఏమవుతుందంటే స్విగ్గీలోకి టర్న్ అయిపోతుంది, ఓకేనా. సో స్విగ్గీలోకి టర్న్ అయిపోతుంది. సెట్ యువర్ లొకేషన్. సో లొకేషన్ సెటప్ చేసుకోమంటుంది, సెటప్ చేసేసుకోండి. అండ్ డైరెక్ట్ గా అండ్ స్విగ్గీలోకి వచ్చేసి లొకేషన్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు రైట్ సైడ్ లో ఆఫర్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. ఆఫర్స్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. ఆఫర్స్ అనే బటన్ ట్యాప్ చేసినప్పుడు మీకు ఏంటిదంటే మీ ఏరియాలో ఉండే కొన్ని రెస్టారెంట్స్ ఆఫర్స్ లో ఏమైతే ఉన్నాయో ఆ ఆఫర్స్ లో ఉండే వాటి రిలేటెడ్ గా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఆర్డర్ కాస్త తెలివిగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాని రిలేటెడ్ గా మంచి క్యాష్ బ్యాక్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 100 పే 100 అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట ఫస్ట్ లో. అండ్ ఇక్కడ అమెజాన్ పే రిలేటెడ్ గా మనం ఏంటిదంటే అమెజాన్ పే నుంచే చేస్తున్నాం, కానీ ఏంటిదంటే క్యాష్ కరో నుంచి వచ్చి చేస్తున్నాం. ఎక్స్ట్రాగా అక్కడ మనకి ఏంటిది 50 రూపీస్ వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని మీకు అండ్ కొన్ని రెస్టారెంట్స్ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ రెస్టారెంట్స్ లో కొన్ని మీకు ఆఫర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ 40%, 35% రిలేటెడ్ గా. బట్ ఇక్కడ నాకు రెస్టారెంట్స్ ఏంటి అంటే నాకు క్లోజ్డ్ లో చూపిస్తున్నాయి ప్రెసెంట్ అనేవి. అంటే నేను ఇక్కడ దీన్ని యూటిలైజ్ చేయకుండా నేను వేరే ఆప్షన్స్ లోకి వెళ్ళిపోతాను అనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి దీన్ని యూటిలైజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆర్డర్ బుక్ చేసేటప్పుడు అండ్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసేటప్పుడు లాస్ట్ లో మీకు ఒక ప్రోమో కోడ్ అడుగుతుంది అనమాట. ప్రోమో కోడ్ లో స్విగ్గీ అండ్ ఐటీ అని చెప్పేసి చేయండి. అండ్ సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు తగ్గుతుంది అనమాట ఆర్డర్ చేసే టైంలో. బట్ నేను ఇక్కడ నుంచి చేయను. నేను ఏం చేస్తానంటే అండ్ స్విగ్గీలో స్విగ్గీ పాప్ అని చెప్పేసి కొత్త ఆర్డర్ వచ్చిందనమాట. స్విగ్గీ పాప్ ని నేను చూస్ చేసుకుంటాను.
చేసుకుంటాను. సో స్విగ్గీ పాప్లో ఏంటి అంటే మీకు అక్కడ ఏంటిదంటే డెలివరీ ఛార్జెస్ ఉండవు. హ్యాపీగా మీరు ఏంటిదంటే అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. బట్ అది లిమిటెడ్గానే అండ్ కొందరికి ఒకరు ఇద్దరికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట ఆఫర్ అనేది. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా స్విగ్గీలోకి వెళ్తాను అండ్ స్విగ్గీలో అండ్ స్విగ్గీ పాప్ని చూజ్ చేసుకుంటాను. స్విగ్గీ పాప్లో చూడండి ఇక్కడ అండ్ ఆప్షన్స్ అండ్ ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ స్విగ్గీ పాప్ అండ్ ఇక్కడ ఏంటిదంటే సింగిల్ మీల్స్ అంటే మనకు ఒక పర్సన్కి యూజ్ అయ్యే మీల్స్ ఉంటుందన్నమాట. ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట. నో ఎక్స్ట్రా చార్జ్ లాంటివి ఏమీ ఉండవు అనమాట. డైరెక్ట్గా దీన్ని చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటాను. ఇక్కడ నాకు కావాల్సిన ఒక దాన్ని నేను ఇక్కడ ఆర్డర్ చేసుకుంటాను. సో రిలేటెడ్గా ఏంటి అంటే అండ్ ఇది అండ్ కావాల్సిన వాళ్ళకి నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. బికాస్ ఆఫ్ రంజాన్ మంత్ నడుస్తుంది, నేను ఫాస్టింగ్ ఉన్నాను. సో రిలేటెడ్గా అండ్ ఇక్కడ నేను ఒక ఆర్డర్ చేస్తాను అండ్ వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నేను ఇచ్చేస్తాను. నా లొకేషన్ సెలెక్ట్ చేసేసుకున్నాను. సింగిల్ బిర్యానీ ఇక్కడ ఆర్డర్ చేసేసుకున్నాను. ఏంటిదంటే అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేసేస్తాను. సో కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఏంటి అంటే సో ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది. సెలెక్ట్ అడ్రస్ చేసేసుకుంటాను అండ్ డైరెక్ట్గా అండ్ ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ ఫండా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఎక్కడి నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారు, అమెజాన్ పే నుంచి చేస్తున్నారు కాబట్టి పే యూజింగ్ అమెజాన్ పే. బట్ అమెజాన్ పే నుంచి చేసేటప్పుడు మీ అమెజాన్ పే బ్యాలెన్స్లో బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చూసుకోండి కరెక్ట్గా. ఇన్ కేస్ మళ్ళీ మీకు బ్యాలెన్స్ లేదనుకుంటే ముందుగానే యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ యాడ్ చేసుకుని టైం టేకెన్ ఎక్కువగా తీసుకుంటుంది అనమాట. సో దట్స్ వై ఏంటిదంటే అమెజాన్ పే బ్యాలెన్స్లో కాస్త బ్యాలెన్స్ పెట్టుకోండి మీరు చేసేటప్పుడు. అండ్ పే యూజింగ్ అమెజాన్ పే అని చెప్పేసి చేసేయండి. నేను డైరెక్ట్గా అమెజాన్ పే నుంచి పేమెంట్ చేసేస్తాను ఎంతైతే ఉందో అంత. సో చేసిన వెంటనే నాకు ఇక్కడ ఆర్డర్ నెంబర్ జనరేట్ అయిపోతుంది అనమాట. జనరేట్ అయిపోయిన వెంటనే ఈ విధంగా నాకు రావడం జరుగుతుంది. నా లొకేషన్కి నేను ఆర్డర్ చేసిన ఫుడ్ నాకు రావడం జరుగుతుంది. ఇక్కడతో బాగానే ఉంది. సో ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాం, ఇంతనే బాగానే ఉంది అనమాట. ఇప్పుడు అమెజాన్ పేలోకి వెళ్ళండి. అమెజాన్ పేలోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అండ్ నేను 139 రూపీస్కి పే చేశాను ఇక్కడ. సో ఇక్కడ నాకు ఏంటిదంటే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఐపీఎల్ ఫైనల్ ఫ్లాష్ అండ్ సేల్ ఆన్ స్విగ్గీ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ నాకు ఏంటిదంటే 100 రూపీస్ బ్యాక్ వచ్చేస్తుంది అంటే 39 రిలేటెడ్గా ఏంటిదంటే మళ్ళీ నాకు 50 రూపీస్ ఎక్కడ వచ్చింది అండ్ నాకు ఇక్కడ క్యాష్ కరోలో 50 రూపీస్ వస్తుంది. దాని రిలేటెడ్గా నాకు ఏంటిదంటే ఎక్స్ట్రా బెనిఫిట్ జరుగుతుంది. ఫుడ్ నాకు ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా యూటిలైజ్ చేసుకుని మీరు ఫుడ్ ఫ్రీగా తెప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఫటాఫట్ ట్రై చేయండి అండ్ లిమిటెడ్ ఆఫర్ అనమాట. ఇక్కడ నేను చూడండి అండ్ క్యాష్ కరోలోకి వచ్చేసాను. క్యాష్ కరోలోకి వచ్చిన వెంటనే ఏంటిదంటే నాకు ఇక్కడ చూడండి 139కి నేను బుక్ చేయడం జరిగింది ఫుడ్ అనేది. 50 రూపీస్ నాకు ఇక్కడ ఏంటిదంటే క్యాష్ బ్యాక్ రావడం జరిగింది, పెండింగ్లో ఉంది. విత్ ఇన్ 5 days లోపల నాకు ఏంటిదంటే అది కన్ఫర్మేషన్ అయిపోతుంది, గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. 50 రూపీస్ నా వ్యాలెట్లో జనరేట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఆగస్ట్ 10th వరకు చూపిస్తుంది. భయపడకండి, మీకు ఒక 5 days ఆర్ 1 weekలో మీకు ఏంటిదంటే కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు రాలేదు అంటే మీరు ఏదో ప్రాబ్లం చేశారని చెప్పేసి, రాంగ్ మిస్టేక్ చేశారని చెప్పేసి. సో అక్కడికి కూడా రాలేదనుకుంటే మీ ఆర్డర్ ఐడితో డైరెక్ట్గా మీరు ఏంటిదంటే అండ్ కన్సల్ట్ అవ్వండి క్యాష్ కరో టీమ్. ఇది ఇవాల్టి వీడియో అండ్ ఇక్కడ నుంచి ఫ్రీగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినవచ్చు అనమాట. సో ఇక ఈ వీడియో, ఈ కంటెంట్, ఈ ఆఫర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.